రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అయితే సీనియర్ నాయకులు అయితే వెళ్తున్న ప్రచారం అయితే జరుగుతుంది. అదే విషయంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం అయితే జరుగుతుంది, మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీకి పోతారు అని చెప్పి కొన్ని పనికిరాని పేపర్ నా మీద రూమర్ చేసిండ్రు. దయచేసి అవన్నీ నమ్మకండి. అటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, అటువంటి ఆలోచన మా దగ్గర లేదు. కావాల్సుకొని నా క్యారెక్టర్ దెబ్బతీసే ఉద్దేశంతో కొన్ని పైశాచికానం ముందే వార్తలు రాసే పేపర్ రాస్తున్నాయి కాబట్టి వారి మీద లీగల్ సూట్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం మీరు ఈ రైతు దీక్ష నిర్వహిస్తున్నారా? అట్లేం లేదే, రైతుల పక్షాన్ని 24 hours రైతులకు ఎక్కడ ఆపద వచ్చినా ప్రభుత్వం ఉన్నా లేకున్నా రైతులను ఆదుకోవాలి ఉండొచ్చు మా కర్తవ్యం కాబట్టి ఒక రాజకీయ నాయకులుగా మనం ఆదుకుంటాము. ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటాము. గతంలో మీపై ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, గ్రానైట్ కేసులకు సంబంధించినవి, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏమన్నా కేసులు ఉంటే మీరు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఏమన్నా అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ కేసుల గురించి ఎందుకోతారు? కేసులు మస్తున్నాయి, కేసులు ఇంకా పెడతారు కావచ్చు. కేసుల గురించి పోరాటం కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా కేసులు మాపైతాయా? బీజేపీ కూడా కేసులు మాపైతాయా? కేసులు చట్టపరంగా న్యాయపరంగా కొట్లాడుకుంటాము. నిజంగా తప్పు ఉంటే శిక్షిస్తారు, తప్పు లేదు కొట్టేస్తారు. అనేది డౌట్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తున్నాయి చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఒక 1 week 10 days క్లారిటీ ప్రజల మనోభావాలు అర్థమవుతుంది. అప్పటిదాకా చెప్పలేదు. అంటే కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్ తప్పక వెళ్తాం. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్యన మాకు మంచి మెజార్టీతో వెళ్తాం. ఇబ్బంది. ఓకే, రైట్. మొత్తంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ తనకు కన్నతల్లితో సమానం, ఎప్పటికి వరకు కూడా పార్టీని వీడే సమస్య లేదని చెప్పేసి అయితే మాజీ మంత్రి గంగుల కమలాకర్ అంటున్నారు. రిపోర్టర్ సంతోష్ కుమార్, ఏబీపీ దేశం, కరీంనగర్.